యథావిధిగా ఒక 20 ఏండ్ల నుంచి ఈ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. అందరూ వస్తారు, ఓట్లు వేస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ వ్యాపారాలను డిస్టర్బ్ కాకుండా సెట్ చేసుకోవడానికి పోటీ పడతారు. కొంతమంది మార్పు తేవాలనే ఉద్దేశంతో కూడా పడతారు. ఏదైనప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళ ఉద్దేశాలు నిల్చునేటప్పుడు ఏవైతే ఉంటాయో అందరి కూడా కరెక్టే ఉంటాయి. కానీ గెలిచిన తర్వాత ఏం జరగట్లేదు ఎప్పుడు కూడా. అయితే లాస్ట్ ఇయర్ నేను ఫారెన్లో ఉంటుంటిని, నేను ఓటు వేయలే. ఇప్పుడు ఓటు ఎందుకు వేసినామంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళను అడిగి మనం నిలదీసే హక్కు మనకు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఓటు వేయడానికి వచ్చినాం. అయితే ఇప్పుడు 3 ప్యానెళ్ళు నిలబడ్డారు. ముగ్గురు కూడా కాక్టైల్ పార్టీలకు దావత్లకు ఇన్వైట్ చేసినారు, కానీ ఏం చేయబోతున్నామనే మేనిఫెస్టో ఏ ఒక్కరు విడుదల చేయలేదు. కాబట్టి అది చూసి నేనే ఒక పత్రికకు ఒక ఆర్టికల్ రాసి యాజ్ ఏ ఓటర్గా మా మేనిఫెస్టో ఇది అని చెప్పి ఒక ఓటర్గా నేను ఒక మేనిఫెస్టో డిక్లేర్ చేసిన. అది చూసి కూడా ఏ ఒక్క ప్యానెల్ వాళ్ళు కూడా ఇది మేము చేస్తామని అనలే. ఎందుకు అనలే అంటే వాళ్ళు అంటే రేపు మేము నిలదీస్తాం కదా, మళ్ళీ అడుగుతాం కదా. అయినా కూడా మేము ఓటు వేసినాం. కారణం ఏంటంటే ఇప్పుడు 3 ప్యానెళ్ళల్లో కూడా ఒక ప్యానెల్కి పక్కాగా వేయలే మేము. దాంట్లో మాకు తెలిసిన ఈ 20 ఏండ్లల్లో ఎవరైతే క్రెడిబిలిటీ ఉండి ఎవరైతే సంక్షేమం కోరుకుంటారో వాళ్ళందరినీ ఆచితూచి పరిచయం ఉన్న వాళ్ళందరినీ కూడా మేము ఓటు వేసినాం, ఓటు వేయించినాం కూడా. ఇప్పుడు మా తదుపరి కార్యక్రమం ఏంటంటే ఈ గెలిచిన దాంట్లో ఎవరన్నా గెలవని, అందరు మిత్రులే, అందరు నిర్మాతలే, గెలిచిన వాళ్ళతోని మళ్ళీ మేము మీటింగ్లు పెట్టుకొని ఈ అమూల్యమైన సమయం ఏదైతే వెళ్ళిపోతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినిమాలకు క్యూబ్ యూఎఫ్ఓలు బయటి రాష్ట్రాలల్లో చాలా తక్కువ ఉంది, ఇక్కడ మరీ ఎక్కువ ఉంది. అది ఛాంబర్ తలుచుకుంటే ఒక చిన్న మీటింగ్తో చేయొచ్చు. అది ఎందుకు చేస్తారో తెలియలేదు. తర్వాత సెన్సార్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఛాంబర్కి అనుసంధానంగా ఉంటుంది. వాళ్ళు ఏది చెప్పినా కూడా డిక్టేట్ చేసే పవర్ ఉంటుంది. కానీ ఇప్పుడు సెన్సార్ బోర్డులో కొత్త రూల్స్ వచ్చినాయి. ఒక చిన్న నిర్మాతకు లక్షల కొద్ది భారం పెరగబోతుంది. దీని గురించి ఏ ఒక్క నిర్మాత కూడా, ఏ ఒక్క కమిటీ కూడా దాని గురించి ఎవరు పట్టించుకుంటలేరు. తర్వాత ఛాంబర్లో ప్రివ్యూ థియేటర్లు ఉన్నాయి, తర్వాత ప్రెస్ మీట్లు పెట్టుకునే వెసులుబాటు ఉన్నది. కాబట్టి దీంట్లో మెంబర్ ఉన్న వాళ్ళకు అట్లాంటి చిన్న ఫ్రీ ఇచ్చే ఉపాయాలు చేయాలి. తర్వాత లొకేషన్స్, చిన్న సినిమాలకు లొకేషన్స్ కూడా గవర్నమెంట్తోని అతి తక్కువ ధరకు ఇచ్చేటట్టు చేయొచ్చు. మనం అడిగేది ఏదో పెద్దవి కాదు కదా, చిన్నవి. ఆ చిన్నవి కూడా ఇప్పటివరకు ఏం చేస్తలేరు. అయితే పెద్ద సినిమాల గురించి మేము ఎందుకు మాట్లాడామంటే వాళ్ళ వ్యవహారమే వేలు, వాళ్ళు ఎక్కువ డబ్బుతో తీస్తారు, పోయి జీవోలు రేట్లు పెంచుకొని జీవోలు ఇట్లా తెచ్చుకుంటాను తప్పితే వీటి గురించి మాట్లాడేటోళ్ళే లేరు. ఇప్పుడు నేనేం ఆశిస్తున్నా అంటే పెద్దళ్ళు చిన్నోళ్ళని కాదు, ఎవరైనా కూడా ఒక సంక్షేమంగా, ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరున్నా, ఏ ప్యానల్ అయినా, ఏ సభ్యులైనా, నేను చెప్పిన వాటి గురించి ఆలోచన చేసి దీని మీద ఏమన్నా ప్రయోజనాత్మకంగా ఏమన్నా చేస్తే దీనికి ఏమన్నా లాభం, మేము డీజిల్ వేసుకొని వచ్చి ఓట్లు వేసి ఇదంతా పోవడానికి ఒక అర్థం ఉంటుంది. గెలిచిన వాళ్ళ పదవులకు కూడా ఒక అర్థం ఉంటుంది. కాబట్టి నేనేం ఆశిస్తున్నా అంటే అందరు కలిసే, ఎవరు గెలిచినా, ఏ ప్యానెల్ గెలిచినా అందరు మిత్రులే. ఈసారి గెలిచినప్పుడు కాలయాపన చేయకుండా ఏమేమైతే ప్రభుత్వంతో చేపియాలనో చేయించుకోవాలి. వాళ్ళకి ఏమైనా యాక్సెస్ లేకున్నా మా లాంటి వాళ్ళం కూడా మెంబర్స్ అయినా కూడా మేము దానికి ఒక తొవ్వ చూపిస్తాం. మేము కూడా మీతో పాటు వస్తాం, ప్రభుత్వానికి ఏం కావాలన్నా మేము అడుగుతాం. తర్వాత ఇప్పుడు దిల్ రాజు గారు కూడా కలిసిండ్రు. నేను ఆయన ఓటు అని అడిగితే నేను ఒకటే మాట అన్నా, ఏమన్నా అంటే ఇప్పుడు కొత్త సంవత్సరంలో మేము సినిమాలు తీస్తాం, అట్లీస్ట్ తీసిన తర్వాత ప్రివ్యూ అన్నా చూసడానికి వస్తే చాలా, అది బాగుంటే ఎట్లాగ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆయన కూడా వాగ్దానం చేసిండు, తీసిన తర్వాత కాదు తీయక ముందే కథ తీసుకొని రా రఫీ అన్నాడు. అయితే దానికి మేము సంతోషించినాము, ఆయనను కూడా అభినందిస్తున్నాము. ఒక మంచి సూచన చేసిండు ఆయన, ఏంది సినిమా తీయక ముందే వచ్చి కలువమన్నాడు. అయితే మేము తయారు చేసుకొని పోయి కలుస్తాం. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మాట ఇచ్చారో ఆ మాటలన్నీ మేము రికార్డ్ చేసుకున్నాం. దాని మీద మేము కట్టుబడి ముందుకెళ్తాం. అయితే ఈ దఫా మేము ఏదైతే ఓటు వేసినామో ఆ ఓటుకు ప్రయోజనం చేకూర్చేటట్టు మేము నిలబడకున్న ఒక సభ్యునిగా కూడా మేము పోరాటానికి సంసిద్ధమై ఉన్నాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.